ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రం, వాటి భావము తెలుసుకుందాం. ఓం గణేశాయ నమః. ఓం ఓమంఘ్రి పద్మమకరందకులామృతం తే నిత్యం యజంతి దివ్యత్సురసిద్ధసంఘాః జ్ఞాత్వామృతం చ గణశస్తదహం భజామి. శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం. శ్రీమాతృసూనుమధునా శరణం ప్రపద్యే. దారిద్ర్యదుఃఖశమనం కురు మే గణేశ. మత్సంకటం చ సకలం హర విఘ్నరాజ. శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం. గంగాధరాత్మజ వినాయకమూలమూర్తే. వ్యాధిం జవేన వినివారయ ఫాలచంద్రా. విజ్ఞానదృష్టిమనిశం మయి సన్నిదేహి. శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం. గణ్యం మదీయ భవనం చ విధాయ దృష్ట్యా. మద్దారపుత్రతనయాన్ సహసాం చ సర్వాన్. ఆగత్య చాసు పరిపాలయ శూర్పకర్ణా. శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం. నాకారమంత్రఘటితం తవ యంత్రరాజం. భక్త్యా స్మరామి సతతం దిశ సంపదో మే. ఉద్యోగసిద్ధిమతులాం కవితాం చ లక్ష్మీం. శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం. పాదాదికేశమఖిలం శుద్ధయా చ పూర్ణం. కోశాగ్నిపంచకమిదం శివభూతబీజం. త్వద్రూపవైభవమహో జనతా న వేత్తి. శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం. తాపత్రయం మమ హరామృతదృష్టివృష్ట్యా. పాపం వ్యపోహయ గజానన శాపతో మే. దుష్టం విదాతృలిఖితం పరిమార్జయాసు. శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం. ఏ త్వాం భజంతి శివకల్పతరుం ప్రశస్తం. తేభ్యో దదాసి కుశలం నిఖిలార్ధలాభం. మహ్యం తథైవ సకలం దిశ వక్రతుండ. శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం. నాదాంతవేద్యమమలం తవ పాదపద్మం. నిత్యం యజే విబుధ షట్పదసేవ్యమానం. సమాద్యమఖిలం దిశ మే గణేశ. శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం. మోదామృతేన తవ మాం స్నపయాశు బాలం. పాపాబ్ధిపంకగలితం చ సహాయహీనం. వస్త్రాదిభూషణధనాని చ వాహనాదీన్. శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబం. శ్రీవల్లభేశ దశకం హఠయోగసాధ్యం. హేరంబతే భగవతీశ్వర భృంగనాదం. శ్రుత్వా నిశం శృతివిధః కులయోగినో ఏ. భూతి
ప్రదం భువి జనః సుధియో రమంతాం. భావం: ఓం శ్రీ గణేశ, నీ పాదములు అమృతంతో కూడిన సుకుమారమైన పద్మములు వంటివి. దేవతలు మునులు నిరంతరం నీ పాద పద్మములను ధ్యానిస్తారు. సుగంధముతో కూడిన నీ పాద పద్మములను నేను కూడా నిరంతరం భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తాను. శ్రీ వల్లభ గణేశ, ఎల్లప్పుడూ నాకు నీ చేయూతనిమ్ము. శ్రీమాత తనయుడైన శ్రీ గణేశుని శరణు వేడుతూ నా దారిద్ర్యమును తొలగించవలసిందిగా, నన్ను అన్ని బాధల నుండి విముక్తుడను చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీ వల్లభ గణేశ, ఎల్లప్పుడూ నాకు నీ చేయూతనిమ్ము. గంగాధరుడైన వాని పుత్రుని, విఘ్నములను తొలగించే ఆదిదేవుడైన గణేశుని నా అనారోగ్యములను, భూత బాధలను తొలగించవలసిందిగా, జ్ఞాన దృష్టిని ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీ వల్లభ గణేశ, ఎల్లప్పుడూ నాకు చేయూతనిమ్ము. ఓ శ్రీ గణేశ, నా భవనమును అత్యద్భుతముగా ఉంచి నా భార్యను, సంతానమును, స్నేహితులను, మిగిలిన అందరినీ చాటల వంటి చెవులు గల ఓ స్వామి రక్షించి కరుణించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీ వల్లభ గణేశ, ఎల్లప్పుడూ నాకు నీ చేయూతనిమ్ము. మంత్రస్వరూపమైన నీ యంత్రము అన్ని సమస్యలకు సమాధానము. ఐశ్వర్యము కొరకు, ఉద్యోగము కొరకు, కవిత్వము కొరకు నిన్ను ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను. శ్రీ వల్లభ గణేశ, ఎల్లప్పుడూ నాకు నీ చేయూతనిమ్ము. నీ శరీర భాగములన్నీ అమృత స్వరూపములు, సుగంధపూరితములు. శివునిచే శిరస్సు ఖండించబడిన శివస్వరూపమై ఈ విశ్వమందలి సకల జనులు సదా నిన్ను ధ్యానించే శ్రీ గణేశుని ప్రార్థిస్తున్నాను. శ్రీ వల్లభ గణేశ, ఎల్లప్పుడూ నాకు చేయూతనిమ్ము. అమృతము వంటి నీ చూపులతో నా తాపత్రయములను తొలగించి, ఓ గజముఖుడైన శ్రీ గణేశ, ఈ సమస్త విశ్వమును తిలకిస్తూ అందరి బాధలను తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీ వల్లభ గణేశ, ఎల్లప్పుడూ నాకు నీ చేయూతనిమ్ము. ఒక దంతమును పోగొట్టుకుని ఏకదంతుడివై ఈశ్వరుడు మాకు ప్రసాదించిన కల్పవృక్షమువై ఐశ్వర్యమును, బాధలు లేని జీవితమును ప్రసాదించిన శ్రీ గణేశ, నీకు నా సర్వస్వమును సమర్పించుచున్నాను. శ్రీ వల్లభ గణేశ, ఎల్లప్పుడూ నాకు నీ చేయూతనిమ్ము. ప్రతిదినము నిన్ను ప్రార్థిస్తూ, నాకు అత్యంత ఆప్తుడువైన నీకు సేవ చేస్తూ నీ పాద పద్మములకు నమస్కరిస్తున్నాను. నాకు ఉన్నతమైన గౌరవమైన స్థానమును అనుగ్రహించుము. శ్రీ వల్లభ గణేశ, ఎల్లప్పుడూ నాకు నీ చేయూతనిమ్ము. పాప పంకిలమైన ఈ సంసార సముద్రము నుండి ఉద్ధరించవలసిందిగా, నాకు అవసరమైన వస్త్రములను, ఆభరణములను, ఐశ్వర్యమును, వాహనములను ప్రసాదించవలసిందిగా కోరుతూ, అమృత తుల్యమైన మోదకములను నీకు నైవేద్యముగా సమర్పిస్తున్నాను. శ్రీ వల్లభ గణేశ, ఎల్లప్పుడూ నాకు నీ చేయూతనిమ్ము. శ్రీ వల్లభేశుని ఉద్దేశించి చేయబడిన ఈ దశకము సాధకుని ధ్యానమగ్నుని చేసి గణేశ శివనామములను నిరంతరం ఒక తేనెటీగలాగా మన చెవిలో వినిపింపచేస్తుంది. ఆ స్మరణము మనకు అద్భుతమైన, ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఇతి శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గణేశాయ నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.